ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడును నజరేయుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన నూతనమైన కోణములో ఒక వర్తమానాన్ని మనము ధ్యానము చేద్దాము. వినటానికి సిద్ధపడిన వారు, వాక్యాసక్తి కలిగిన వారు చివరిదాకా ఈ యొక్క అంశాన్ని మీరు చూడాల్సిందిగా నా యొక్క మనవి. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుదాము. వారింకను వెళ్ళుచు మాటలాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఏలీషాది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఏలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రియమైన దేవా, నీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఎంతైనా కొనయాడదగిన దేవుడవు. మీ వాక్యము అనేకమైన మర్మములను తెలియజేస్తుంది నాయన. నీ వాక్యము అనేక విషయాలను మాకు బయలుపరుస్తుంది. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇగో ఈ యొక్క వాక్య భాగమును చదువుకొని ఉన్నాము నాయన. ఇందులో నుంచి మీరు మాతో మాట్లాడండి. ఈ అగ్ని రథములు అగ్ని గుర్రముల్లో ఉన్న సత్యమును మీరు మాకు బయలుపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగములోని విషయము ఏమిటంటే, ఏలియా పరలోకమునకు, నేరుగా పరలోకమునకు, మధ్యలో పరదేశు కూడా కాదు, డైరెక్ట్గా పరలోకమునకు అగ్ని రథములు వచ్చి, అగ్ని గుర్రాలు కలిగిన అగ్ని రథములు వచ్చి ఏలియాను తీసుకొని వెళ్ళిపోయే సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఈ ఆరోహణమైపోయే ఈ దినమును గూర్చి ఏలియాకు ముందుగానే బయలుపరచబడింది. ఆయన కొరకు అగ్ని రథాలు వస్తాయని, అగ్ని రథములలో ఆయన కొనిపోబడుతున్నాడని ఏలియాకు ముందుగానే దేవుడు బయలుపరిచాడు. ఎప్పుడు బయలుపరిచాడు, ఎలా బయలుపరిచాడు అంటే, మీకు బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలను చూపెడతాను, మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయానికి వద్దాం. ఈ 19వ అధ్యాయానికి రావటానికి ముందు ఏలియా ఒక సవాల్ ఇసిరాడు. ఇశ్రాయేలీలు అనేకులను దేవుని వైపు త్రిప్పాడు. బయలు ప్రవక్తలను ఒక్కొక్కడికి ఓచకోత కోసినట్లుగా చంపి పడేశాడు. అందుకు యెజబేలుకు చాలా కోపం వచ్చింది. ఆ దేశపు రాణి అయిన అహాబు రాజు భార్య యెజబేలుకు కోపం వచ్చి ఒక శపథము చేసిందన్నమాట. 24 గంటలలో ఏలియాను చంపేస్తాను అని ఒక శపథం చేసింది. అది 19వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు అహాబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయునుగాక అన్న. నిన్ను చంపేస్తాను 24 గంటల్లో అని యెజబేలు ఒక వర్తమానము ఏలియా దగ్గరకు పంపించింది. ఆ వర్తమానం విన్న ఏలియా, కాబట్టి ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి
ఒక బదిరి వృక్షము కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నట్లు మనకి కనబడుతుంది. అంటే ఈ సందర్భానికి ముందు దేవుడు నువ్వు చనిపోవు, పరలోకానికి వస్తావని చెప్పి ఉండే అవకాశం లేదు. ఒకవేళ అలాగూ చెప్పి ఉండే అవకాశం ఉంటే ఈ యెజబేలు రాణి ఎప్పుడైతే ఈ వర్తమానం పంపించిందో, నువ్వు కాదు కదా, నీ తల్లో జేజమ్మ కూడా నా ప్రాణం తీసే అధికారం లేదు, నా దేవుడు నన్ను సజీవముగా పరలోకానికి తీసుకొని వెళ్తాడు అని నాకు ప్రామిస్ చేశాడు, నాతో మాట్లాడాడు అని చెప్పి తిరిగి వర్తమానం పంపించుండేవాడు. భయపడి పారిపోయాడు అంటే అర్థం ఏంటి? ప్రాణాన్ని తీస్తానని చెప్పిందనే కదా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం నేను ఇదివరకే చెప్పాను. ఏలియాకు ఆమె ప్రాణం తీస్తుందన్న భయం కాదు, ప్రాణం దేవుని కొరకు పెట్టాలంటే ఆయనకి ఇష్టమే. దేవుని కొరకు చచ్చిపోవటానికి కూడా ఇష్టపడిన ప్రవక్తే ఆయన. కానీ యెజబేలు చేతలో చనిపోకూడదు, దాని మాట ప్రకారం నేను చనిపోకూడదు, అది దేవుని నామానికి అవమానం అనుకున్నాడు. అందుకనే ఆమె చంపించినప్పుడు చచ్చిపోకుండా, ప్రభువా నీవే నా ప్రాణమును తీసుకొనమని ఆ బదిరి వృక్షము కింద ప్రార్థన చేసినట్లుగా మనకు 4వ వచనములో కనబడుతుంది. చూడండి, అంటే ఈ సందర్భానికి ముందు ఖచ్చితంగా దేవుడు నిన్ను సజీవుల రెక్కలలోనే సజీవుడుగానే పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాను, పరలోకానికి నిన్ను రప్పించుకుంటాను అని దేవుడు చెప్పలేదు. చెప్పి ఉంటే ఖచ్చితంగా ఏలియా తిరిగి యెజబేలుకు సమాధానం చెప్పుండేవాడు. కానీ దేవుడు అప్పటికి చెప్పలేదు, కానీ ఆ సందర్భంలో దేవుడు చెప్పటం అయితే ప్రారంభించాడు. ఇంకా ఈ 19వ అధ్యాయాన్నంతటిని మనం చదువుకుంటే, ఏలియా చాలా బలహీనుడై ఉన్నాడు. అతనికి భోజనం పెట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకున్నది కనుక భోజనం చేసి ప్రయాణం చేయమంటే 40 దినములు ఆ భోజనపు శక్తి చేత ప్రయాణము చేసినట్లు కనబడుతుంది. దేవుని స్వరము కొరకు, దేవుని మాట కొరకు ఎంతగా ప్రయాసపడ్డాడో ఏలియా. ఒక భూకంపం లాంటివి వచ్చిందంట, పెద్ద మెరుపులు వచ్చాయి, కానీ దేవుడు మాట్లాడలేదు. కానీ అంతా వెళ్ళిపోయిన తర్వాత నిర్మలమైన స్వరముతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఈ అధ్యాయం అంతా మీరు చదివితే 17వ వచనం దగ్గరికి వద్దాం. హజాయేలు యొక్క 16వ వచనం, ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యోహు పట్టాభిషేకము చేయుము, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్నోహోలో వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము అన్నాడు. దేవుడు నీకు బదులు ఎలీషాను ప్రవక్తగా అభిషేకించు, అహాబు రాజుకు బదులు నింషీ కుమారుడైన యోహుకు రాజు అభిషేకము చేయు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అహాబుని దేవుడు ఇక ఆడి కాలం అయిపోయింది, చంపేస్తున్నాడు అనే సంగతి దేవుడు డిసైడ్ అయ్యాడు. రెండవది, ఇక నీవు కూడా ప్రవక్తగా ఇశ్రాయేలు దేశంలో ఉండనవసరం లేదు, నీకు బదులు ఎలీషా ప్రవక్తగా ఉంటున్నాడు అని అంటే, ఇక అప్పుడు ఆయనకి ఏమవుతుంది? అయితే ప్రాణం పోవాలి, లేదా ప్రాణాలతోనే పరలోకానికి వెళ్ళిపోవాలి కదా. లాజిక్గా మనం ఆలోచిస్తే అతడు ప్రాణం పోలేదు, అగ్ని రథముల మీద పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు అదే సమయంలో ఒక మాట చెప్పాడు, నీ ప్రాణము తీయాలని వారు అనుకుంటున్నారు, నీ ప్రాణము నేను తీయను, నీ ప్రాణము తీసే అధికారం ఎవరికి నేను ఇవ్వలేదు, నిన్ను సజీవునిగానే మార్పు చెందించి పరలోకానికి నేను తీసుకొని వెళ్ళిపోతాను, నా అగ్ని రథమును పంపించి నిన్ను పరలోకానికి తీసుకొని వచ్చే బాధ్యత నాదని దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు అతనితో మాట్లాడినట్లు లేఖనాధారం లేదే, వచ్చిన ఆధారము లేదు. మరి దీన్ని ఎలాగో నిర్ధారణ చేయగలము అని అంటే ఇక్కడ ఆధారం లేదు. కానీ తర్వాత 2వ రాజుల గ్రంథములో 2వ అధ్యాయంలో ఆయన ప్రాణాలతోనే పరలోకానికి వెళ్ళిపోయే ఆధారం మనకుంది కదా. ఉంది అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పాడనే కదా అర్థం. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును అన్నాడు ప్రభు. ఎప్పుడు కూడా అక్షరములో మనకి సత్యము దొరకదు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే మనకు సత్యము దొరుకుతుంది.
ఆ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన సంగతినే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏలియాకు చెప్పాడు అనటానికి బైబిల్లో ఇంకొక ప్రధానమైన ఆధారమును నేను మీకు చూపెడతాను. దయచేసి చూడండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలము ఏలియాయు ఏలిషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఏలిషాతో అనేను. ఏలిషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఏలిషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగవా అని ఏలిషాతో అడుగగా, వాళ్ళకి ఎలా తెలిసిందండి ప్రవక్తల శిష్యులకు ఏలియాని ఆ దినమందే తీసుకొని వెళ్ళిపోతాడని? అంటే దేవుడు ఏలియాకి ఏం చెప్పాడంటే, ఫలానా సమయంలో ఫలానా దినమున అగ్ని రథములను పంపి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాను, నువ్వు ఆరోహణమై పరలోకానికి వచ్చేస్తావు అని ఏలియాకి చెప్పిన తర్వాత, ఏలియా రాని నన్ను చంపుతానని చెప్పింది కానీ దేవుడు నన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడన్న తన సాక్ష్యాన్ని, దేవుడు తనకి చెప్పిన విషయాన్ని ప్రవక్తలందరికీ చెప్పాడు. ప్రవక్తలు వారి శిష్యులకు చెప్పుకున్నాడు. మన ప్రధాన ప్రవక్త అయినటువంటి ఏలియా, సీనియర్ ప్రవక్త అయినటువంటి ఏలియా పరలోకానికి వెళ్ళిపోతాడట పలానా దినాన్న. ఇది ప్రవచనము. దేవుడు అతనికి బయలుపరిచిన విషయాన్ని మనకు తెలియజేశాడని. చూడండి, చాలా కామన్ సెన్స్. చాలా వరకు భూమి మీద భక్తులు చనిపోయేటప్పుడు వాళ్ళు మరణ దినాన్ని ముందుగానే తెలుసుకోవటం మనం వింటున్నాం. సాక్ష్యాలు, అనుభవాలు ఉంటాయి. మరణం ఎప్పుడో తెలిసిపోతుంది. కానీ ఏలియా భూమి మేంచి పరలోకానికి వెళ్ళిపోవడం దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఏ రోజైతే ఆయన వెళ్ళిపోతాడు ఆ విషయం ప్రవక్తల శిష్యులకి తెలుసు అంటే ప్రవక్తలకి తెలుసు. మరి ఏలిషాతో పాటు ఏలియాకు శిష్యుడిగా ఉన్న ఏలిషాకు తెలీదా? ఏలిషాకు కూడా చెప్పాడు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చూడండి. ఏలియా పరలోకానికి వెళ్ళిపోతాడు అనే విషయము ఆ దినమే అనే సంగతి తెలుసు. అయితే దేవుడు అతనితో కమ్యూనికేట్ చేస్తున్నాడు. నీవు అందరిని విడిచి ఒక ప్రాంతానికి రా, అక్కడ నుంచి నేను అగ్నిరథముల చేత నిన్ను తీసుకొని వెళ్తానని. మొదట బేతేలునకు వెళ్ళమని చెప్పాడు. అయితే దేవుడు ఇంకొక మాట చెప్పాడు. కమ్యూనికేషన్ ఏం జరుగుతుందో కూడా చెప్తున్నా. నువ్వు వెళ్ళినప్పుడు ఏలీషాను రావద్దని చెప్పు, అతడు వదలక వస్తానంటే రమ్మని చెప్పు అన్నాడు. మొదట నువ్వు రావద్దు అన్నాడు. లేదు, నా జీవముతో నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అయితే రమ్మని అన్నాడట. తర్వాత అక్కడి నుండి దేవుడు నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండమని చెప్తే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువననగా అయితే రమ్మన్నాడు. దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా మరలా వస్తానంటున్నాడంటే తీసుకురా. తర్వాత మరొక చోటకి వెళ్ళినప్పుడు అనగా గిల్గాలునకు వెళ్ళినప్పుడు కూడా ఇదే సందర్భము, ఇదే మాట ఎదురైంది. అయినా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అతడు నిన్ను విడవనంటున్నది అతని హృదయంలో ఒక గొప్ప ఆసక్తి ఉన్నది, అది ఏంటో అడిగి అది ఆయనకు ఎలాగో అనుగ్రహించబడుతుందో చెప్పమని చెప్పాడు దేవుడు. అప్పుడు ఏలియా అడిగాడు, నీ యొద్ద నుండి నేను వెళ్ళక మునుపు నా యొద్ద నుండి నీకేమి కావాలో అడుగుమని అన్నాడన్నమాట. అడిగినప్పుడు అప్పుడు చెప్పాడు. అందుకు అతడు 10వ వచనం 9వ వచనం, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఏలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దానిని అడుగమని చెప్పగా, ఏలీషా నీకు కలిగిన ఆత్మలు 2 పాలు నా మీదకి వచ్చునట్లు దయచేయమనెను. అప్పుడు ఏలియా అంటున్నాడు,
అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోయేనని చెప్పాను. దేవుడు ఏం చెప్పమన్నాడు అది చెప్పాడు. ఇతను కూడా తాశక్తిని కనపరిచాడు. ఈలోగా అగ్ని రథము వచ్చింది, సుడిగాలి లాంటి శబ్దం వచ్చింది. ఆ అగ్ని రథము వీళ్ళిద్దరిని వేరు చేసింది. అంటే గాలికి అటు ఇటు వెళ్ళిపోయారు. ఎప్పుడు ఏలి అగ్ని రథం ఎక్కడ కూడా కనబడలేదు. అగ్ని రథం మీద ఉన్న ఏలియాను మాత్రము ఎలీషా చూడగలిగాడు. కనబడిన ఎడల అది నీకు దొరుకునన్నాడు కదా, ఆ శక్తితో చూడగలిగాడు అన్నమాట. అంటే అప్పటికే ఏలియా తన శరీరము నుండి మహిమా శరీరమునకు మార్పు చెంది అగ్నిరథం మీద కూర్చున్నాడు. ఆ కూర్చోవటము చూశాడు. చూడండి 12వ వచనములో, అంతలో ఏలి అతనికి మరలా కనబడకపోయాను. అంటే దానికి ముందు అగ్నిరథం ఎక్కేటప్పుడు కనబడ్డాడు, తర్వాత కనబడలేదు. ఎప్పుడైతే కనబడ్డాడో అది చూడగలిగాడో, ఆకాశమునకు ఆరోహణం వెళ్ళిపోతున్న ఏలియా తన దుప్పటిని కిందకు పడేస్తే ఆ దుప్పటి పట్టుకున్నాడు. 2 పాలు అభిషేకము ఎలీషా పొందుకున్నాడు. ఇది ఇక్కడున్న సందర్భం, ఇక్కడున్న వాస్తవ సంగతి. అయితే ఈ అగ్ని రథములను గూర్చి, ఈ అగ్ని గుర్రములను గూర్చి ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉన్న ఈ లోకము ఎంతగా టెక్నాలజీ అభివృద్ధి చెందిందంటే, గత 70 సంవత్సరాలుగా లేదా ఒక 100 సంవత్సరాలుగా ప్రపంచము అభివృద్ధి చెందుతూనే ఉంది. గాల్లో ఒక దేశము నుండి ఇంకొక దేశానికి ప్రయాణము చేయగలిగిన ఏరోప్లైన్స్ని కనుగొన్నారు, ట్రైన్స్ని కనుగొన్నారు, ఇంకా కంప్యూటర్ సిస్టమ్స్ని కనుగొన్నారు. వీడియో కాల్లో ఒకరితో ఒకరు వేరే దేశంలో ఉన్న వ్యక్తితో మాట్లాడటం కనుగొన్నారు. రాకెట్స్ ద్వారా వేరే గ్రహాల్లోనికి అడుగు పెట్టగలిగిన సామర్థ్యము మానవ జాతి జ్ఞానానికి దేవుడు సమకూర్చపెట్టాడు. ఇప్పుడు ఏఐ అనే ఒక సిస్టమ్ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని. అది మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పేస్తుంది. అసలు ఏ సమాచారమైనా సులభంగా సెకండ్లో మనకి అందజేసే అంత టెక్నాలజీ వచ్చేసింది. కార్లు కానీ ఏదైనా సరే ఎంత డెవలప్మెంటు ఈ భూమి మీద కనబడుతుంది. ఇప్పటికే ఇంత డెవలప్మెంట్ జరిగితే ఒకవేళ యేసు రాకడ ఆలస్యమయ్యి, ఒకవేళ నా మాటలు శ్రద్ధగా వినండి, యేసు రాకడ అది త్వరలోనే జరగబోతుంది. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఆలస్యమయ్యి ఇంకొక 500 సంవత్సరాల తర్వాత ఈ టెక్నాలజీ ఇంకా ఎలా ఉంటుంది అనంటే ఇంకా మన ఊహకు అందదు కదా. మరి ఇంకో 1000 ఏళ్ళ తర్వాత ఈ టెక్నాలజీ ఇంకెలా ఉంటుంది? ఇంకో 5000 సంవత్సరాల తర్వాత ఈ టెక్నాలజీ ఇంకెంతగా అభివృద్ధి జరుగుతుంది? మన ఊహకు అందదు. కానీ ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా అది ఇదివరకే పరలోకములో అటువంటి టెక్నాలజీ ఉంది. ఇప్పుడిప్పుడు మానవ జాతి భూమి మీద టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది, కానీ ఇంకో 5000 సంవత్సరాల తర్వాత కూడా పెరగబోయే టెక్నాలజీ, లేదా ఇంకో 1,00,000 కోట్ల సంవత్సరాల తర్వాత పెరగబోయే టెక్నాలజీ, ఆ జ్ఞానం అంతా కూడా పరలోకములో ఇదివరకే ఉన్నది. అందుకు సాక్ష్యము ఈ అగ్ని రథములు, అగ్ని గుర్రములు. ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, మీరు వినండి. దేవుడు కొన్ని వేల కోట్ల ప్రపంచాలను సృష్టించాడు. ఆ ప్రపంచాలకు పేర్లు పెట్టాడు, నెంబర్స్ ఇచ్చాడని 147వ కీర్తనలో మనకి కనబడుతుంది. నక్షత్రముల సంఖ్య ఆయన నియమించాను, వాటికి పేర్లు పెట్టానని ఉంది. హెబ్రీ పత్రిక 1:1లోను 1, 2, 3 వచనాల్లోను 11వ అధ్యాయము 2వ వచనములోను ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మాణము చేశానని రాయబడి ఉంది. అలాగే ఈ ప్రపంచాలన్నిటికీ ప్రయాణము చేయగలిగిన, ఒక ప్రపంచం నుంచి మరొక ప్రపంచానికి ప్రయాణము చేయగలిగిన, ఒక గ్రహము నుంచి ఇంకో గ్రహానికి ప్రయాణము చేయగలిగిన రాకెట్ టెక్నాలజీ మన దగ్గరికి వచ్చిన 7 నెలలకు కానీ చంద్రమండలం మీద అడుగు పెట్టలేకపోతున్నారట ఇప్పుడు ప్రయాణం చేస్తే. మన టెక్నాలజీ ఇంకా అంత పూర్గా ఉంది. కానీ పరలోకములో ఎటువంటి టెక్నాలజీ ఉందంటే, పరలోకము నుండి ఈ గ్రహాలన్నీ దాటుకుంటూ భూమి మీదకి సెకండ్స్లో వచ్చేయగలిగిన అగ్ని రథములు ఉన్నవి. అగ్ని రథములు ఉన్నాయి.
నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వచనం మీద ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచనను మీకు పంచుకుంటున్నాను. దానికి డిజిటల్ ఏర్పాటై ఉంటుంది. అందులో ఏ గ్రహానికి వెళ్ళాలో ఆ నెంబరు, ఆ పేరు మనం టైప్ చేయాలి. ఆ తర్వాత ఆ ప్రపంచంలో ఏ దేశానికి ఈ అగ్ని రథము ల్యాండ్ అవ్వాలో టైప్ చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా టైప్ చేస్తే తిన్నగా పరలోకము నుండి అది బయలుదేరి గ్రహాలన్నీ దాటుకుంటూ భూమి మీద ఏలియా ఉన్న చోటకు వచ్చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సింగపూర్లో నేను ఉన్నప్పుడు ఏ రోడ్డు మీద ఎక్కడైనా నేను ఇంటికి వెళ్ళటానికి కారు బుక్ చేసుకోవాలనుకోండి, ఫోన్లో ఒక యాప్ ఉండేది. కార్ బుకింగ్ యాప్ ఒకటి ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఓలా అనే యాప్ ఉన్నాయి కదా, గ్రాబ్ అనే ఒక యాప్ అక్కడ ఉంది. ఆ యాప్లో నేను ట్యాక్సీ బుక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నేను ఎక్కడి నుంచో అక్కడికి ఆ ట్యాక్సీ వచ్చేస్తుంది. ఏ ట్యాక్సీ వస్తుందో ఆ నెంబర్ నాకు ముందుగానే వస్తుంది. ఆ డ్రైవర్ ఫోటో వస్తుంది, ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా నాకు వచ్చేస్తుంది. నేను ఫోన్ కూడా చేయను వాళ్ళకి. మనం బుక్ చేసిన చోట 10 నిమిషాల్లో రీచ్ అవుతామని మెసేజ్ వస్తుంది. సరిగ్గా 10 నిమిషాలకి ట్యాక్సీ వచ్చేస్తుంది. నేను డ్రైవర్తో కూడా మాట్లాడను, ఇదేనా ట్యాక్సీ అని. నెంబర్ చూసుకుంటాను, ట్యాక్సీ ఎక్కి కూర్చుంటాను. నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పను, ఎందుకంటే ముందే అందులో నేను కీని ఇచ్చేసాను కాబట్టి. తిన్నగా నేనుండే అపార్ట్మెంట్కి, నేనుండే ఏరియాకి, అపార్ట్మెంట్కి ఆ కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చి ఆ ట్యాక్సీ ఆపేస్తాడు. దిగి బయటకు వచ్చాడు. డబ్బులు కూడా ఆన్లైన్లో పే చేసాడు. అది ఇప్పుడు వచ్చింది ఈ టెక్నాలజీ. కానీ పరలోకములో దేవుడు ఏలియాని తీసుకురమ్మని ఆ అగ్ని రథాలకు ఆజ్ఞాపిస్తే ఆ అగ్ని రథాలు ఎగ్జాక్ట్గా ఏలియా దగ్గరికి ల్యాండ్ అవటం, ఏలియాను తీసుకొని వెళ్ళిపోవటం. ఒకవేళ ఏలియా బేతేలులో ఉన్నప్పుడే దేవుడు తీసుకెళ్ళిపోవాలి అనుకున్నాడు అనుకోండి, బేతేలుకే వచ్చేది. ఎరుకోలో ఉన్నప్పుడే తీసుకెళ్లాలనుకుంటే ఎరుకోకు వచ్చేది. లేకపోతే గిల్గాలులో ఉన్నప్పుడు ఏలియాను తీసుకెళ్ళాలంటే గిల్గాలుకు వచ్చేది కదా. అంటే అంత యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా ఉండే టెక్నాలజీ ఆ అగ్ని రథాలకు ఉన్నాయి. ఆ అగ్ని రథములు ఎవరైనా డ్రైవ్ చేస్తున్నట్టు మనకు కనబడుతుందంటే లేదు. ఎవరైనా అగ్ని రథమును నడుపుతున్నట్లు కానీ సారీ చేస్తున్నట్టు కనబడుతుందంటే లేదు. ఆ అగ్ని రథములకు గుర్రములు ఉన్నాయి, అంటే నేల మీద వెళ్ళగలదు. ఆ అగ్ని రథముకు రెక్కలు కూడా ఉంటాయి, ఎందుకంటే గాల్లో ఎగిరే సామర్థ్యము దానికి ఉంది. దానికి చక్రాలు ఉన్నాయంటే నడుస్తుంది, నేల మీద గాల్లో ఎగురుతుంది. ఎంత అద్భుతమైన టెక్నాలజీ కలిగిన పరలోకం అండి పరలోకము. ఈ ఒక్క అగ్ని రథము దగ్గరే ఎంత ఆలోచన మనకు పరలోకమును గురించి దేవుడు తెలియజేస్తున్నాడంటే ఇంకెంత అద్భుతమైన సందేశం ఇంకా ఈ లోపల మనం తవ్వుకుంటే ఉంటుంది. మీరు ఆలోచన చేయండి. అసలు అగ్ని రథమే కాదండి, అగ్ని రథములు ఉన్నట్లుగా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో కనబడుతుంది. ఏలీషాను కాపాడటానికి, ఏలీషాను సంరక్షించటానికి దేవుడు అగ్ని రథములను పంపించాడని వ్రాయబడి ఉంది. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఏలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరిచెను గనుక వాడు ఏలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత, అగ్ని రథముల చేత నిండి ఉండుట చూచెను. ఏలీషాని తీసుకెళ్ళినప్పుడు ఒక్క అగ్ని రథమే కనబడుతుంది, కానీ ఇక్కడ అగ్ని రథములు కనబడుతున్నాయి. అగ్ని రథములు ఎందుకు వచ్చే అగ్ని రథాలు? ఏలీషాని తీసుకెళ్ళడానికి కాదు, ఏలియానేమో తీసుకెళ్ళడానికి వచ్చాయి. ఏలీషాని తీసుకెళ్ళడానికి కాదు, ఏలీషాకు ప్రమాదం కలుగు చేయాలనుకున్న సైన్యాన్ని నశింపజేయటానికి వచ్చాయి. అంటే ఆ అగ్ని రథము నాట్ ఓన్లీ లైక్ ఎ ట్యాక్సీ, అది వార్ వెహికల్గా కూడా కనబడుతుంది మనకు. వార్ వెహికల్గా కూడా మనకి కనబడుతుంది. అంటే అగ్ని రథముల గురించి పరలోకములో ఉన్నాయి. అంటే ఇంకా ఎంత హై టెక్నాలజీ అక్కడ ఉందో, ఇంకా ఎటువంటి ఉండదో. ఒక సింపుల్గా మనకు ఒక చిన్న విషయాన్ని దేవుడు బైబిల్లో రాయిస్తేనే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మేఘాలలో ఎగురుకుంటూ, గ్రహాలను దాటుకుంటూ, ప్రపంచాలను దాటుకుంటూ పరలోకానికి క్షణాల్లో వెళ్ళిపోతుందంటే ఈ అగ్ని రథము అది హై టెక్నాలజీ అన్నమాట. అందుకే అన్నాను, భూమి మీద యేసు రాకడ ఆలస్యమైతే
ఇంకో 5,000 సంవత్సరాలకి లేదా 1,00,000 కోట్ల సంవత్సరాలకి ఎంత టెక్నాలజీ వస్తుందో అంత టెక్నాలజీ ఇదివరకే పరలోకములో ఉంటుంది. ఎంత టెక్నాలజీ వచ్చినా అది ఇదివరకే పరలోకంలో ఉంటుంది. అది దేవునిలో ఆ టెక్నాలజీ ఉంటుంది. అటువంటిది ఆ గొప్ప మహానగరం, ఆ గొప్ప పరలోకము, ఆ పరలోక రాజ్యాన్ని మనం చేరటానికి దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి మనకి. ఈనాడు క్రైస్తవులు దేవుడు మనకిచ్చే భాగ్యము కంటే కూడా చిన్న చిన్న చిల్లర పనులకు, డబ్బుల కొరకు, యూట్యూబ్ వ్యూస్ కొరకు గొడవలాడుకుంటూ తిట్టుకుంటూ దేవుడిచ్చే ఆ రక్షణను గైకొనక, దేవుడు చూపించే ఆ మహిమను గురించిన అవగాహన లేక ఎంతగా చెడిపోయే దిగజారిపోయిన స్థితికి వచ్చేసాము. ఆలోచన చేయండి. వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయటం మానేసాం మనం. వీళ్ళ మీద తిట్టుకోవటం, యాక్సిడెంట్లు జరిగితే వాటి మీద ప్రసంగాలు, అగ్ని ప్రమాదాలు జరిగితే వాటి మీద ప్రసంగాలు అవి చెప్పుకోవటం మొదలుపెట్టాం. కానీ ఆత్మల రక్షణ కొరకు ప్రసంగాలు తక్కువైపోయాయి. దేవుడు మనకి ఇవ్వబోతున్న మహిమను గురించి చెప్పుకునే ప్రసంగాలు తక్కువైపోయాయి. సో ఈ అగ్నిరథమును గురించి మరికొన్ని విషయాలు నేను ఇంకా లోతుగా మిమ్మలను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ అగ్నిరథాల్లో నుంచి కూడా ఒక అద్భుతమైన పాఠము మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. మొట్టమొదటి పాఠము దయచేసి మీరు చూడండి. మనలను దేవుడు అగ్ని రథములతోనే పోల్చాడు. అదే 12వ వచనం చదువుతున్నాం. ఏలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. దేవుని భక్తులు, ప్రవక్తలు, సేవకులు, సువార్తికులు రథముల చేత, గుర్రముల చేత పోల్చబడ్డారు. ఆలోచన చేద్దాం ఒక్కసారి. ఈ మాటలో నుంచి నేను మీకు తెలియజేయాలనుకుంది ఏంటంటే, ఈ అగ్నిరథం మొదటగా ఏం చేసింది? భూమి మీదకి వచ్చి ఏలియాను పికప్ చేసుకుంది, పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయింది. మనలను కూడా అగ్నిరథములతో పోల్చాడు కాబట్టి మనం ఎలాగుండాలి? ఆత్మలను సంపాదించాలి, మొదటిది. రెండవది, సంపాదించిన ఆత్మలను పరలోకానికి తీసుకెళ్ళాలి. అంటే 2 రకాల సేవను ఇక్కడ మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఒకటి సువార్త సేవ. రక్షణ పొందిన వ్యక్తి మరలా లోకములో కలిసిపోకుండా ఆత్మను బలపరిచి పరలోకం వెళ్ళేంత వరకు పరలోకం చేరగలిగిన సామర్థ్యము అతడిలో కలిగేలాగా బోధించటము, ప్రార్థన నేర్పించటము, నడిపించటం అని చేసే సేవ ఒకటి. కనటము ఒక సేవ, పెంచటము ఒక సేవ. కనటము 9 నెలలతో అయిపోతుంది. మగవాడికైతే కొన్ని గంటల పని, 1 గంట పని. ఆడవాళ్ళకైతే 9 నెలల పని. కానీ పెంచటము తల్లిదండ్రులకు 20 ఏళ్ల పని. సేవ కూడా అంతే. ఒకరికి సువార్త చెప్పి యేసు ప్రభు దేవుడని ప్రకటించటం సులభం. అతడు రక్షణ పొందిన తర్వాత అతన్ని ఆత్మీయంగా పెంచటం చాలా కష్టం. అంటే ఈ అగ్నిరథం మనకి ఏం నేర్పిస్తుందంటే, ఏలియాను పికప్ చేసుకోవడమే కాదు, ఏలియాను పరలోకానికి తీసుకొని వెళ్ళినట్లుగా అగ్ని రథముల చేత పోల్చబడిన భక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, సేవకులు ఎవరైతే ఉన్నారో, దైవజనులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆత్మలు సంపాదించటమే కాదు, ఆత్మలను బలపరిచి పరలోకానికి యోగ్యులుగా చేయాలనేది దేవుడు మనకి నేర్పిస్తున్న ఒక పాఠము. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. యాకోబు పత్రిక ఆఖరి అధ్యాయము, అనగా 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఈ మాట చూడండి. సత్యము నుంచి ఎవడన్నా తొలగిపోతే వాడిని మరలా తిరిగి సత్యంలోనికి తెమ్మంటున్నాడు. వాడు ఆత్మ రక్షించబడినట్లు వాడితో మాట్లాడమంటున్నాడు. ఈ సందర్భం ఎప్పుడు చెప్పాడు? ఏ సందర్భంలో చెప్పాడంటే, అది కూడా ఏలియాను గూర్చిన సందర్భమే.
17వ వచనం చూడండి, యాకోబు పత్రిక 5:17లో, ఏలియా మన వంటి స్వభావం మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను అని మాట్లాడుతున్నాడు. ఏలియా చేసింది ఏంటంటే, ఒక సాదృశ్యముగా సత్యములో నుంచి తొలగిపోయిన ఇశ్రాయేలీలను మరలా యెహోవా వైపు త్రిప్పాడు అన్నమాట. ప్రవక్తలను త్రిప్పాడు, ప్రజలను త్రిప్పాడు. అది చేసింది. మనము కూడా అటువంటి పని చేయటానికే ఈ అగ్ని రథము మనకొక మార్గముగా, ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. యోధా పత్రిక మీరు చూస్తే 23వ వచనంలో అగ్నిలో నుండి కొందరిని లాగమని బైబిల్ మనకు చెప్తుంది. ఇది మనం చేయాల్సిన సేవ. ప్రతి సేవకుడు సువార్త ప్రకటించాలి. ప్రకటించబడిన సువార్తను, రక్షింపబడిన వ్యక్తులను ఆత్మీయముగా పెంచటము కూడా చేయాలి. కొంతమంది సంఘాలు కడతారు, సంఘంలో ఉండరు, ఆ ఊరు ఈ ఊరు తిరుగుకుంటూ వీళ్ళు నడిపించుకోవడం. వీళ్ళని ఆత్మీయంగా పెంచే పని ఏమి ఉండదు, అనాథులుగా వదిలేసేటట్లు ఉంటుంది. కొంతమంది స్వార్థకే పిలువబడతారు, వాళ్ళు సంఘాలు కట్టకూడదు కానీ సంఘాలు కట్టేసుకుంటారు. ప్రతివారము యేసు రక్తంలో నీకు స్వస్థత కలుగుతుంది, యేసు రక్తంలో పాప విమోచన కలుగుతుందన్న ప్రసంగం తప్ప ఆత్మీయంగా పెంచే సబ్జెక్టు వాళ్ళ దగ్గర దొరకదు. అందుకే సువార్థికుడే, సంఘ కాపరి సువార్థికుడు ప్లస్ సంఘంలో ఆత్మలను పెంచగలిగిన సామర్థ్యం. అపోస్తులుడు సువార్త చెప్పాలి, సంఘ కాపరులను నియమించాలి, సంఘాలు కట్టాలి, ప్రవక్తలు పని చేయాలి. మనమందరినీ అగ్ని రథములతో పోల్చాడు కనుక మనం చేయాల్సిన ప్రధానమైన పని ఏంటో మొదటిగా మనకి ఇక్కడ నేర్పించబడుతుంది. రెండవది మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, అదే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనములో ఎలీషాను చంపమని సిరియా రాజు తన సైన్యాన్ని పంపించాడు. ఎందుకు పంపించాడు ఏంటి అన్నది ఇప్పుడు మనం వివరించుకోవద్దు, మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. కానీ దేవుడు ఎలీషాను కాపాడటానికి అగ్ని రథములను పంపించాడట. అంటే మీరు ఆలోచన చేయండి, మన సేవకుల మీదకు వస్తున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, చంపుతామనే బెదిరింపులకు మనం ఎలాగుండాలంటే అగ్ని రథముల వలె సేవకులను కాపాడుకోగలిగిన కమ్యూనిటీ, కాపాడుకోగలిగిన యూనిటీ మనకు ఉండాలి అనేది ఈ అగ్ని రథములు మనకు నేర్పిస్తుంది. బైబిల్లో నుండి 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయములో 18వ అధ్యాయంలో 3-4 వచనాలు చూస్తే, అహాబు తన గృహ నిర్వాహుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడైయుండి యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాను. ఎలా కాపాడాడు? ఒక సేవకుడు 100 మంది సేవకులను కాపాడాడు. 100 మంది సేవకులము ఒక సేవకుడిని కాపాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనలో మనకి గొడవలు పెట్టేసుకుంటున్నాం, మనలో మనమే ఇబ్బందులు పెట్టేసుకుంటున్నాం, మనమే ఎదిగేయాలనుకుంటాం. ఈనాటి సేవకులు ఎలా ఉన్నారంటే అండి, వాక్యం ఎరిగిన వ్యక్తిని సేవకు పిలవరు, ప్రసంగానికి పిలవరు, పబ్లిసిటీ ఉన్న వ్యక్తిని పిలుచుకుంటారు, వాళ్ళు కులపోళ్ళు పిలుచుకుంటారు, మనోడు అనుకుంటే పిలుచుకుంటారు, ఆయన నన్ను పిలిస్తే ఆయన సంఘానికి నన్ను పిలుస్తాడు అనుకుంటే పిలుచుకుంటారు తప్ప వాక్యం ఎరిగిన వ్యక్తిని పిలిస్తే అది ఆ సంఘానికి దీవెన అనే ఆలోచన లేదు. ఎందుకు? మనకి కమ్యూనిటీ ఉన్నా కూడా స్వార్థం ఉన్నది కాబట్టి. అందుకే ఇతర సేవకులను కాపాడగలిగిన సామర్థ్యము మనలోనికి రావటం లేదు. ఈ అగ్ని రథాలు మనకి నేర్పిస్తున్న రెండవ పాఠము, తోటి సేవకులను, తోటి విశ్వాసులను కాపాడుకునే భక్తి మనలో ఉండాలి. మూడవది, ఈ అగ్ని రథం మనకి ఏమి నేర్పిస్తున్నది అనేది మనం ఆలోచిస్తే, ఆ పేరులోనే చూడండి, అగ్ని రథము, అగ్ని గుర్రములు అన్నాడు. అగ్ని అంటే మండుచూ ఉంటుంటుంది అన్నమాట. మనము భక్తిలో ఎలాగుండాలంటే మండుచు ప్రకాశించు దీపమైనట్టు ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించు దీపమైనట్టుండెను అని రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 1:7లో మనము ఆలోచన చేస్తే, నా సేవకులు అగ్నిమయమై ఉన్నారు అన్నారు, అగ్ని వలె మండుచున్నారు
అని అన్నారు. అగ్నితో పోల్చబడింది సేవకులను. చూడండి, ఆ మాట ఒకసారి నేను చదువుతాను. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అన్నది. మనలను అగ్ని జ్వాలలుగా చేస్తానని అంటున్నాడు. అగ్ని రథాలు దేవుడి దగ్గర ఉన్నాయి. భూమి మీద అగ్ని రథాలు ఎవరంటే మనమే జ్వాలలుగా ప్రకాశిస్తూ ఉండాలి అని. అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు. అగ్నిలో మీరు ఎంత చెత్త అంటే కాల్చేస్తుంది. చెత్త దానికి అంటుకోదు, బురద దానికి అంటుకోదు, మొత్తం కాల్చిపడేది. అంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు. అగ్ని నాలుకల వల్ల పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి దిగి వచ్చాడు ఆ 120 మందికి మేడగదిలో. అగ్ని దేవునికి సాదృశ్యము, అగ్ని వాక్యానికి సాదృశ్యము. నా మాట అగ్ని వంటిది కాదా అని బైబిల్ చెప్తుంది. భక్తే అగ్నిగా ఉండాలి, భక్తే అగ్నిలాగా మండుచు ఉండాలి, మండుచు ప్రకాశిస్తూ ఉండాలి, దీపమైనట్టు ఉండాలి. ఈనాడు ఆరిపోయే దీపాల్లాగా, బుద్ధి లేని 5 కన్యకలలాగా ఆ క్రైస్తవ సమాజం ఎక్కువైపోతుంది. ఈ అగ్నిరథాలు మనకేం నేర్పిస్తున్నాయంటే మనం మండుచు ప్రకాశించే జీవితాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇది 3వది. 4వది, ఈ అగ్ని రథము ప్రయాణాలు చేస్తుంది. సేవకులను తీసుకొని వెళ్ళింది, సేవకును మోసుకొని వెళ్ళింది. అంటే మనం ఎలాగ ఉండాలంటే దేవుని పని కొరకు వెళ్ళాలి, లేదా సేవకులను పంపాలి, ప్రయాణాలు చేయగలిగిన స్థితి, ఆ ఆధ్యాత్మిక స్థితి దేవుడు మనకి ఇవ్వాలి. మన సంఘాన్ని మనం చూసుకుంటూనే, మన పరిచర్య మనం చేసుకుంటూనే ఇతర ఊర్లకు కూడా, గ్రామాలకు కూడా, రాష్ట్రాలకు, దేశాలకు కూడా మనం వెళ్ళి దేవుని పని చేయగలిగిన సామర్థ్యము మనము సంపాదించుకోవాలి. ఈ వేరే దేశాలకు వెళ్ళటం, వేరే రాష్ట్రాలకు వెళ్ళటం కీర్తి కొరకు వెళ్తున్నారు. ఈనాడు పేరు కొరకు వెళ్తున్నారు, భారముతో వెళ్ళటం లేదు. భారముతో వెళ్తే ఎలాగుంటుందంటే, సింగపూర్ దేశానికి ఒక సేవకుడు వచ్చాడు. వచ్చి వాక్యానికి నేను అవకాశం ఇస్తే ఎవరో ఏదో ఊరంతా చూపెడతానన్నాడంటే, ఈయన డబ్బులతో అయితే డబ్బులు అయిపోతాయని చూడడానికి సేవ ఏముందులో ఇండియాకి వెళ్ళి కూడా చేసుకుంటామని సేవ చేయటం మానేసి దేశమంతా తిరగటానికి వెళ్ళి ప్రసంగానికి రాలేదు. ఆయన కొరకు మళ్ళీ సపరేట్గా ప్రసంగం పెట్టమంటున్నాడు. ఒకరోజు ఖాళీగా ఉన్న రోజు తిరగటానికేమో సమర్పించుకోలేడు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది సేవకులను చూశాను, ఫారెన్ వచ్చినా కూడా ఏమైనా వచ్చారు కదా, ఏదైనా అటు ఇటు కొత్తగా ఏమైనా చూస్తారా, వేరే దేశం కదంటే, ఇవన్నీ నాకెందుకు బ్రదర్, దేవుని పని కొరకు వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను, నాకు అవకాశం ఇవ్వండి, వాక్య పరిచయం చేస్తాను, మందిరంలో వాడబడతాను, లేదా నన్ను ఎక్కడైనా స్వార్థికి తీసుకెళ్ళని వాడబడతాను అన్నోళ్ళు ఉన్నారు. ఎట్లాంటి సేవ ఉందో చూడండి. మనము దేవుని కొరకు ప్రయాణాలు చేసి సువార్త ప్రకటించాలి. కానీ మనం ఇంత చేసాం అంత చేసామని ప్రగల్భాలు పలుకోవడానికి కాదు. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి, ఆ దేశానికి ఈ దేశానికి, ఆ గ్రామానికి ఈ గ్రామానికి ఇన్ని సభల్లో నేను వాడబడ్డానని చెప్పుకోవడానికి కాదు. పబ్లిసిటీ అవసరమే, నిన్ను వాడుకోవాలంటే అవసరమే. నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు పబ్లిసిటీ కొరకైన సేవకుడువా, ఆత్మల భారము కొరకు కలిగిన సేవకుడువా? ఇది మనం నేర్చుకోవలసిన మరొక పాఠం, ప్రయాణాలు చేయాలి అనేది. చివరిగా ఒక మాట చెబుతాను. గుర్రాలకు ఉండే ఒక లక్షణాన్ని చెప్పి నేను ముగిస్తాను. యుద్ధాలకు దేవుడు, రాజులు గుర్రాలని ఎందుకు వాడుకునేవారో తెలుసా? గాడిదలు ఎందుకు వాడుకోలేదు, ఏనుగులను, ఒంటెలను ఎందుకు వాడుకోలేదు అంటే, ఏనుగు కానీ, గాడిద కానీ, ఒంటె కానీ, ఇంకే జంతువు అయినా సరే అలిసిపోయిన తర్వాత పడుకుని పోతుంది. గుర్రము 24 గంటలు, వారమైన, నెల రోజులైనా దాని మీద ఉండి యుద్ధం చేస్తూనే ఉండొచ్చు. యుద్ధం చేస్తున్న మనకు నిద్ర వచ్చి మళ్ళీ ఇంకొకరిని ఆ గుర్రం మీద కూర్చోబెడితే ఆ గుర్రం మెలకుగానే ఉండి యుద్ధానికి వెళ్తుంది. ఎలా? కారణం ఏంటి అనంటే, ఈ యుద్ధాలకి వెళ్ళే ప్రత్యేకంగా ఉండే గుర్రాలకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. గుర్రము హాఫ్ ఆఫ్ ద బాడీ నిద్రపోయి హాఫ్ ఆఫ్ ద బాడీతో మెలకుగా ఉంటుంది. 12 గంటలు ఒక హాఫ్ బాడీ మెలకుగా ఉండి యుద్ధానికి వెళ్తుంది, హాఫ్ నిద్రపోతుంది. హాఫ్ నిద్రపోయిన తర్వాత హాఫ్ది మళ్ళా మెలకుగా ఉంటుందన్నమాట. అంటే అటువంటి సిస్టమును దేవుడు గుర్రానికి పెట్టాడు సృష్టించినప్పుడు.
24/7 మెలకువ అనేది ఆ గుర్రానికి ఉంటుందన్నమాట. గుర్రాలకు ఉంటుంది. అందుకనే మీరు మెలకువగా ఉండుడని మనల్ని ఎందుకు అన్నాడు అనుకున్నారు? మనం నిద్రపోవద్దని కాదు, మనం నిద్రపోయినా మన ఆత్మ దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆత్మ ఇప్పుడు నిద్రపోకూడదు, మెలకువగానే ఉండాలి. 24/7 దేవునితో కనెక్షన్ కలిగే మనం ఉండాలి. డిస్కనెక్ట్ అయిపోయే స్థితి మనకు రాకూడదు. దేవుని పని కొరకు 24 గంటలు పని చేయటం అంటే అసలు నిద్రపోకుండా పని చేయటం అని కాదు అర్థము. నిద్రపోయే సమయాల్లో నిద్రపోవాలి, పని చేసే సమయాల్లో పని చేయాలి. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు నాకు నిద్ర సరిపోలేదు పరిచర్యలు. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి 12 గంటల దాకా ప్రసంగాలు చేయటమే. ప్రసంగాలు చేస్తూ మరి నిద్ర ఎప్పుడు పోవాలి? మనిషం కదా, నిద్ర వస్తుంది. బండెక్కి ఇంకో ప్రేయర్కి వెళ్ళేటప్పుడు కారులో నిద్రపోయేవాడిని. ఆ 10 నిమిషాలు పావుగంట నిద్రపోయేవాడిని, ఒక గంట ప్రసంగం చేసేవాడిని, మళ్ళీ కారు ఎక్కువని 10 నిమిషాలు పావుగంట నిద్రపోయేవాడిని, ప్రసంగం చేసేవాడిని. అలాగే సింగపూర్లో కానీ నేను ఎక్కడ పరిచయం చేసిన ప్రయాణాల్లో నిద్రపోయి లేచి ప్రార్థన చేసుకొని వాక్య పరిచయం చేసిన అనుభవం ఉంది. కానీ గుర్రాలకైతే అసలు హాఫ్ ఆఫ్ ద బాడీ నిద్రపోతుంది, హాఫ్ ఆఫ్ ద బాడీ నిద్రపోదది. మన భక్తి జీవితంలో కూడా ఇటువంటి అనుభవం ఉండాలి. మెలకువగా ఉండుట అంటే ఇదే. మెలకువగా ఉండి ప్రార్థన చేయటం అంటే ఇదే. నిత్యము ప్రార్థన చేయవలనని బైబిల్ చెప్తుంది. నిత్యము ప్రార్థన చేస్తే వాక్యం ఎప్పుడు ప్రకటిస్తాం, స్వస్థతలు ఎప్పుడు చేస్తాము, పరిచర్య ఎప్పుడు చేస్తాం, ప్రభుబళ్ళు ఎప్పుడు ఇస్తాము, సంఘాలు ఎప్పుడు కడతాము, ప్రయాణాలు ఎప్పుడు చేస్తాం. అంటే ఏ పని చేసినా మెలకువతనమే మన ప్రార్థన అన్నమాట. అది దేవుడు మనకు అక్కడ చెబుతున్న విషయం. ఈ అగ్ని రథాల నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్న 5వ పాఠం అది. కనుక ఈ అగ్ని రథాలను గూర్చి ఇంకా లోతైన విషయాలు ఉన్నవి. అవి అర్థం చేసుకోగలిగిన స్థితి దేవుడు మనకి ఇచ్చినప్పుడు, గ్రహించగలిగినప్పుడు మరికొన్ని విషయాలను మేము ముందుకు నేను తీసుకొని వస్తాను. ప్రార్థన చేసుకుందాం దేవుడు మనకి ఇచ్చిన సందేశాన్ని బట్టి. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసు క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగములో నుంచి ఇప్పుడు వరకు మాట్లాడారు, నీకు స్తోత్రాలు. అగ్ని రథములను గూర్చి, గుర్రములను గూర్చి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ కృపకై స్తోత్రాలు. అయ్యా, మీ రాజ్యమునకు మమ్మలను చేర్చుకునండి. అనేకులను మీ రాజ్యమునకు నడిపించే శక్తి సామర్థ్యముతో నింపండి. మెలకువతనము దయచేయండి. సేవకులను కాపాడుకోగలిగిన శక్తి దయచేయండి. కృప దయచేయండి. కనికరము చూపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, విన్న వర్తమానము ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలు పొందండి. సేవకులైతే మీ మందిరాల్లో ఈ వాక్యం చెప్పుకోవటానికి నచ్చితే మీరు చెప్పుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.